నమస్తే మిత్రాని సంభాషణ వార్తావాహిని న్యూస్ ఛానల్కు స్వాగతం. వ్యాహరామి. మిత్రాని తప్పులుంటే మన్నించండి, పెద్ద హృదయంతో విశాల హృదయంతో ఆలోచించడం మొదలుపెట్టండి. మిత్రాని మాట్లాడే సంస్కృతం అంటే వాచిక సంస్కృతాన్ని అభివృద్ధి చేసే విధంగా అందరం కృషి చేద్దాం. మిత్రాని వయం జానీమః ఏవ మాట్లాడే సంస్కృతం సంభాషణ यदि पाठशालायां भवति तर्हि अस्माकं नवजात शिशवः बालाः कुमाराः एवमेव तरुणाः प्रौढजनाः अपि संस्कृतसम्भाषणे निपुणाः भवन्ति. మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి చెందాలి అంటే మాట్లాడే సంస్కృతం చాలా అవసరము. మిత్రాని నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్, ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ రిపోర్టర్ని మరియు సంస్కృత భాషా గురువుని. ఈ ఛానల్ చూస్తున్నటువంటి పెద్దలకు, వీక్షకులకు, ప్రేక్షకులు నమస్కారాలు. మేము గత కొన్ని సంవత్సరాల నుండి మాట్లాడే సంస్కృతాన్ని పాఠశాల స్థాయి నుండి ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వాలను కోరుతున్నాం. అంతేకాకుండా అన్ని సంస్కృత ఓరియంటల్ పాఠశాలల్లో, కళాశాలల్లో మాట్లాడే సంస్కృతమును ప్రవేశపెట్టాలని మా ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ ద్వారా అందరినీ అభ్యర్థిస్తున్నాము మరియు ప్రశ్నిస్తున్నాము కూడా. మిత్రాని సంస్కృత పాఠ్యప్రణాళికలో అలాంటి సిలబస్ను ప్రవేశపెట్టడం లేదు. కావున ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మాట్లాడే సంస్కృతమును అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటి అంటే ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ ఇత్యాది భాషలలో మాట్లాడడం నేర్పించే సిలబస్ మన తెలంగాణలో ప్రాథమిక స్థాయి నుండి ఉంటుంది. ఎందుకనగా పిల్లలు ఎన్నుకొని గ్రహించి ఐచ్ఛికంగా తీసుకునే చదివే జీవో ఉంది. సంస్కృత భాషకు అలాంటి జీవో లేదు. అందుకే సంస్కృతం భారతీయ ప్రజలకు దూరం అయిపోతుంది. మాట్లాడే సంస్కృతాన్ని కనీసం ఐచ్ఛికంగా చదివేటువంటి అవకాశం గల జీవో పాఠశాలల్లో లేదు. కావున అలాంటి ఆ జీవోని అందరం కలిసి సాధిద్దాం. మిత్రాని పాఠశాల స్థాయి నుండి మాట్లాడే సంస్కృతమును అభివృద్ధి చేసుకుందాం. నేను అందరినీ అంటే ముఖ్యంగా ప్రార్థించేది ఏమిటి అంటే మనందరం ఒకటి ఆలోచించుకోవాలి. తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, ఆంగ్ల భాషా పండితులు మనమంతా కూడా భారతీయులమే. కావున భారతీయ విజ్ఞానానికి మూలం అయినటువంటి ఆర్యభట్ట, చాణక్య, వేదవ్యాస, వాల్మీకి లాంటి గురువులు ఎంతో గొప్పదైనటువంటి సాహిత్యాన్ని మనకు అందించినారు. ఆ సాహిత్యం అంతా కూడా మాట్లాడే సంస్కృతం నేర్పించకపోవడం వలన మనకు అర్థం కావడం లేదు, మన పిల్లలకు అర్థం కావడం లేదు. మిత్రాని వేద సాహిత్యంలో ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. అజ్ఞాని జన సుజ్ఞాని భవేత్ అంటే అజ్ఞానమైనటువంటి జనుడు సుజ్ఞాని కావాలట. సుజ్ఞాని జన తత్ర తావత్ కిం వదామః సుశిక్షిత జన భవేత్. సుశిక్షితుడు కావాలట. సుశిక్షితుడు వక్త కావాలి. వక్త కిం వదామః ఉత్తమః తత్ర తావత్ కవిః భవేత్. కవి కావాలి. కవిః పండితః భవేత్. పండితః ఋషిః భవేత్. ఋషిః నాయకः భవేత్. నాయకः పరోపకారపరాయణः భవేత్. పరోపకారపరాయణः సాక్షాత్ దైవాంశ సంభూతः భవేత్ అని మన శాస్త్రం చెబుతుంది. అలాంటి ఆ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మన గురువులు, మన సంస్కృత భాష పండితులు మనకు అందించడం జరిగింది. మరి అటు పాణి మహర్షి కానీ, రాముడు కానీ, సీత కానీ, లక్ష్మణుడు కానీ, మనం కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చూసినట్లయితే మనం వారి సంస్కృత భాష మాధ్యమంలోనే అనేక శాస్త్రాలను బోధించడం జరిగింది. కావున ఈ మాట్లాడేటువంటి సంస్కృతాన్ని కనుక మనం పాఠశాలలో పెట్టుకున్నట్లయితే మన యొక్క సంస్కృత భాషలో ఆవిర్భవించేటువంటి సాహిత్యం అంతా కూడా అందరూ అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా మనకు తెలుసు ఈరోజు మనం అనువాదాల పైన ఆధారపడి ఉన్నాం. సంస్కృతంలో ఒక శ్లోకం చదివితే ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అందరూ చదువుతారు సరస్వతి నమః తుభ్యం వరదే కామరూపిణి విద్యా ఆరంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. తుభ్యం అంటే ఏమిటి? నీ కొరకు. అది అర్థం తెలియదు. కరిష్యామి అంటే విద్య ఆరంభం కరిష్యామి, విద్యను ప్రారంభం చేస్తున్నాను. ఈ విధంగా మనం చదివిన వెంటనే శ్లోకం యొక్క తాత్పర్యం మనకు అర్థం కావడం లేదు. ప్రధాన కారణం ఏంటి అంటే మనకు మాట్లాడేటువంటి సంస్కృతం లేకపోవడమే. కావున పాఠశాల స్థాయి నుండి మాట్లాడేటువంటి సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అని ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ ఈ వార్తావాహిని పరిశ్రమం కరోతి. సంస్కృతం నేర్పించకపోవడం వలన మనకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా వాటికి తప్పుడు అనువాదాలను చేసి అదేదో ఒక వర్గం వారికి మాత్రమే సంబంధించింది, అదేదో మందిరాలకు, మతాలకు, పీఠాలకు మాత్రమే సంబంధించింది.
బడులకు సంబంధించిన విద్య కాదు అనే విధంగా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారాన్ని మనము ఖండించాలి, వ్యతిరేకించాలి. పాఠశాల స్థాయి నుండి అన్ని వర్గాల ప్రజలకు అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఓసీ వర్గ ప్రజలకు మాట్లాడే సంస్కృతం ముఖ్యంగా అందుబాటులో ఉండే విధంగా మనము మన విద్యారంగంలో ఒక వ్యవస్థను నిర్మించుకోవాలి. దానివల్ల ఆంగ్ల భాష పండితులు, తెలుగు భాష పండితులు, హిందీ భాష పండితులు సంస్కృత భాషా సాహిత్యంలో ఏమున్నది అనేటువంటి నిజాలు తెలుసుకొని మనమంతా భారతీయులం అనే ఒక గొప్ప భావన కలిగి ఉంటారు. అసత్యాలను ఖండించి సత్య ప్రచారం చేస్తారు. కావున అందరం ఐకమత్యంతో పాఠశాల స్థాయి నుండి మాట్లాడే సంస్కృతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా కృషి చేద్దాం. మనం ఏ భాష అయినా సరే కరెక్ట్గా చదివితే, శాస్త్రీయంగా నేర్పించేట్లయితే 30 రోజుల్లో కూడా మనము అద్భుతంగా నేర్చుకునవచ్చును. ఉదాహరణకు రాముడు అక్కడ ఉన్నాడు, రామః తత్ర అస్తి, రామః అత్ర అస్తి, రాముడు ఇక్కడ ఉన్నాడు. రాముడు ఎక్కడ ఉన్నాడు అంటే రామః కుత్ర అస్తి, రాముడు అంతటా ఉన్నాడు, రామః సర్వత్రా అస్తి. రాముడు వేరే చోట ఉన్నాడు, రామః అన్యత్ర అస్తి. రాముడు ఒక చోట ఉన్నాడు, రామః ఏకత్ర అస్తి. రాముడు చాలా చోట్ల ఉన్నాడు, రామః బహుత్ర అస్తి. ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచే మాట్లాడించేటువంటి సంస్కృతాన్ని నేర్పించేట్లయితే పిల్లలు సంస్కృతంలో గొప్ప వక్తలు అవుతారు, కవులు అవుతారు, పండితులు అవుతారు, ఋషులు అవుతారు, గొప్ప సందేశకులు అవుతారు, ఆదేశకులు అవుతారు, ఉపదేశకులు అవుతారు, మార్గదర్శకులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కావున మనం మాట్లాడేటువంటి సంస్కృతాన్ని అభివృద్ధి చేసే విధంగా, పాఠశాల ఉండే విధంగా అందరం కలిసి కృషి చేద్దాం. మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా సమనీయంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను సంస్కృత భాష గురుశ్రీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అంతేకాకుండా సంస్కృత భాషను జనభాషగా చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఎస్ఎస్వి మరి యూట్యూబ్ న్యూస్ ఛానల్ని కూడా స్థాపించడం జరిగింది. నా ఈ ఉద్యమానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మిత్రులారా, మాట్లాడే సంస్కృతమును చిన్నప్పటి నుంచి మనం బడిలో ప్రవేశపెట్టుకుంటే అసలు మన సంస్కృతి యొక్క, మన భారతీయ విజ్ఞానం యొక్క, మానవత్వం యొక్క గొప్పతనము అందరికీ తెలుస్తుంది. లోకా సమస్తాః సుఖినో భవంతు అని కోరుకున్న సంస్కృత భాషను మాట్లాడే భాషగా చేద్దాం. మన విజ్ఞానాన్ని మనం కాపాడుకుందాం. మాట్లాడే సంస్కృతాన్ని అభివృద్ధి చేయడం కొరకు అఖండ సంస్కృత భారతం అనే ఒక జాతీయ పార్టీని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధం అయ్యాం. కానీ మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. సంసంవా అంటే సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ కుల మతాలను విస్మరిద్దాం, మాట్లాడే సంస్కృతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు దేశంలో పెద్ద సమస్య ఏమిటి అంటే సంస్కృతంలో సంభాషించలేకపోవడం, మాట్లాడలేకపోవడం. ఈ వాచిక సంస్కృతాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే మన భారతదేశం తిరిగి విశ్వగురు దేశంగా మారుతుంది. మరి భారతదేశం విశ్వగురు దేశంగా మారాలి అంటే ఈ మాట్లాడే సంస్కృతాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి. పరిపూర్ణ పరిణితిని మరి పిల్లలు చెందాలంటే మాట్లాడే సంస్కృతం పిల్లలకు నేర్పించాలి. అత్యద్భుతమైనటువంటి సంస్కృత భాషా సాహిత్యాన్ని మన ప్రజలకు చిన్నప్పటి నుండి నేర్పించకపోవడం ఇది చాలా దురదృష్టకరమైన, బాధాకరం. దీన్ని మనం వెంటనే నిర్మూలించకపోతే భవిష్యత్తులో మన పిల్లలు మన వేదాలకు, వేదాంగాలకు, ఉపనిషత్తులకు, మన భారతీయ విజ్ఞానానికి పూర్తిగా దూరం అయిపోతారు. కావున ఈ మాట్లాడేటువంటి సంస్కృత భాష ఉద్యమానికి మా ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ కృషి చేస్తుంది. దానికి మీ వంతు సహాయ సహకారాలు అందించగలరు. మన ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో తెలుగు భాష, హిందీ భాష, ఉర్దూ భాష, ఆంగ్ల భాష, ఫ్రెంచ్ భాష మరియు గణితం, రసాయనం, సాంఘిక శాస్త్రం బోధించేటువంటి గురువులు ఉంటారు. కానీ సంస్కృత భాషను బోధించే గురువులు ఉండరు. ఎందుకోసం అంటే ప్రభుత్వ రంగంలో సంస్కృత భాషను సీరియస్గా తీసుకోకపోవడం. మరి మనమందరం కూడా భారతీయులమే. తెలుగు భాషలో 90%, హిందీ భాషలో 90%, ఆంగ్ల భాషలో 40% సంస్కృత భాషా పదాలు ఉంటాయి. సంస్కృత భాషా గ్రంథాలను ఆధారం చేసుకొని తెలుగు సాహిత్యం, హిందీ సాహిత్యం ఆవిర్భవించింది. అది అందరికీ తెలుసు. అయినా కూడా సంస్కృత భాషను మాత్రం మనం అంటరాని భాషగానే చూస్తున్నాం. మాట్లాడే సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించడం లేదు. అన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు. కానీ మరి మాట్లాడేటువంటి సంస్కృత భాష గురు శిష్యులను మాత్రం ఎవరు ప్రోత్సహించడం లేదు. ప్రతి భారతీయుడు సంస్కృతంలో కూడా అనర్గళంగా సంభాషించగలగాలి అంటే పాఠశాల స్థాయి నుండి మాట్లాడే సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ విధంగా మా సంస్కృతం వార్తావాహిని నిత్యం నిరంతరం మాట్లాడే, సంభాషించగలిగేటువంటి వాచిక సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది. మిత్రాని,
కిం ఏదైనా సరే సర్వేషమపి సహకారేణ యోగదానేన ఆర్థిక బలేన చ మనం కిం వదామः వికాస మార్గం ప్రతి గంతుం అర్హామः. అందరి యొక్క ఆశీర్వాద బలంతో, అందరి యొక్క సహకారాలతోనే మనం ముందుకు పోగలుగుతాము. కావున ఈ వాచిక సంస్కృతాన్ని, ఈ మాట్లాడేటువంటి సంస్కృతాన్ని, ఈ సంభాషణ సంస్కృతాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలంటే అందరం ఐకమత్యంతో ఈ ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అంతేకాదు ఈ ఎస్ఎస్వి న్యూస్ ఛానల్లో మరి మాట్లాడేటువంటి సంస్కృతాన్ని మీ అందరికీ కూడా నేర్పించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మేమంతా కూడా ఉన్నాము. మిత్రాన్ని ఈ సంభాషణ వార్తావాహిని మాట్లాడేటువంటి సంస్కృతాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఆవిర్భవించింది అన్న విషయం మీ అందరికీ తెలుసు. అతః మనందరం కూడా కలిసి ఈ మాట్లాడేటువంటి సంస్కృతాన్ని, సంభాషంస్కృతాన్ని, వాచిక సంస్కృతాన్ని మరి జనభాషగా, గృహభాషగా, బాలానాం భాషారూపేణ, నవజాత శిశు భాషారూపేణ, బాలానాం, కుమారానాం, తరుణానాం, ప్రౌఢజనానాం భాషారూపేణ, సంభాషణ భాషారూపేణ, వాచిక భాషారూపేణ, మాట్లాడే భాషారూపంగా మనం తీర్చిదిద్దుకుందాం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అహం వాణీతః విరామం స్వీకరోమి. మమ నామ రాజేంద్ర ప్రసాదः. మమ చలవాణి సంఖ్యా అస్తి 9849641892. ధన్యవాదः. నమస్తే.